మనం చూస్తున్న విశ్వం అసలైంది కాకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకోండి. మనం రెండు విశ్వాల మధ్య ఇరుక్కుపోయి ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక విశ్వం ఇటువైపు ఉంటుంది, మరొక విశ్వం అటువైపు ఉంటుంది. మనం వాటి మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉన్నాం. ఆ చీకటి ప్రదేశానికి రెండు వైపులా రెండు వేర్వేరు విశ్వాలు ఉంటాయి. ఇది చూడ్డానికి ఒక ఇసుక గడియారం ఆకారంలో ఉంటుంది. శాస్త్రవేత్తలు ఇలా చెప్పడం వెనుక ఒక రహస్యం ఉంది. అది ఇప్పటికీ పరిష్కారం కాని ఒక ప్రశ్న. శాస్త్రవేత్తలు విశ్వం విస్తరిస్తున్న వేగాన్ని కొలిచినప్పుడు వారికి రెండు వేర్వేరు సమాధానాలు వస్తున్నాయి. ఒకవైపు నుంచి కొలిస్తే ఒక సంఖ్య వస్తుంది, అలాగే మరోవైపు నుంచి కొలిస్తే ఇంకొక సంఖ్య వస్తుంది. ఆ రెండు సంఖ్యలు సరైనవే. వాటిని చాలాసార్లు సరిచూశారు, కానీ ఆ రెండు ఒకదానికొకటి సరిపోవడం లేదు. ఇది మీ గది గోడలను రెండు వేర్వేరు టేపులతో కొలుస్తున్నట్టు ఉంటుంది. ఆ రెండు టేపులు ఖచ్చితమైనవే అయినా ఎప్పుడూ వేర్వేరు కొలతలొస్తాయి. మరి తప్పు ఎక్కడ జరుగుతోంది? కొలిచే టేపులో తప్పుందా, లేక గదిలోనే మనకు అర్థం కాని విషయం దాగుందా? ఇది చాలా సాధారణమైన ఆలోచన. రెండు హబుల్ స్థిరాంకాలు సరైనవే అయితే మరి తప్పు ఎక్కడుంది? మనం నిజంగా రెండు విశ్వాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఇరుక్కుపోయామా అన్నదిప్పుడు పెద్ద ప్రశ్న. ఆ రెండు విశ్వాల భౌతిక నియమాలు వేరువేరుగా ఉండడం వల్లే ఈ హబుల్ టెన్షన్ రహస్యం పుట్టి ఉండొచ్చు. ఈ ఎపిసోడ్లో ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. ఇప్పుడు మనం 1916వ సంవత్సరానికి వెళ్ళాలి. అప్పుడు బెర్లిన్తో సహా మొత్తం యూరప్ మొదటి ప్రపంచ యుద్ధంలో కాలిపోతోంది. ప్రతి వైపు విధ్వంసం కనిపిస్తోంది. లక్షలాది మంది ప్రజలు చనిపోతున్నారు. కానీ ఈ యుద్ధం మధ్యలో ఒక జర్మన్ సైనికుడు తన గదిలో కూర్చుని ఏదో భిన్నంగా చేస్తున్నాడు. అతని పేరు కార్ల్ ష్వార్జ్ చైల్డ్. అతను సాధారణ సైనికుడు కాదు. అతను ఒక తెలివైన భౌతిక శాస్త్రవేత్త. జర్మన్ సైన్యం అతని రష్యన్ సరిహద్దులకు పంపింది. అక్కడ బాంబులు పడుతున్నా అతను తన పుస్తకంలో సమీకరణాలు రాస్తూనే ఉన్నాడు. ఎందుకంటే కొన్ని నెలల క్రితమే ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రచురించారు. గురుత్వాకర్షణ అనేది ఒక శక్తి కాదని ఐన్స్టీన్ అందులో చెప్పారు. అది అంతరిక్షం, సమయం యొక్క వంపు అని ఆయన వివరించాడు. కానీ ఐన్స్టీన్ తన సొంత సమీకరణానికి ఖచ్చితమైన పరిష్కారాన్ని కనుగొనలేకపోయాడు. రష్యన్ సరిహద్దులో ఉన్న ఈ సైనికుడు ఐన్స్టీన్ చేయలేని పని చేశాడు. కార్ల్ ష్వార్జ్ చైల్డ్ కందకాలలో కూర్చుని ఆ పని పూర్తి చేశాడు. అతను ఐన్స్టీన్ క్షేత్ర సమీకరణానికి మొదటి ఖచ్చితమైన గణిత పరిష్కారాన్ని కనుగొన్నాడు. అతను ఈ పరిష్కారాన్ని ఐన్స్టీన్కు ఒక లేఖలో పంపాడు. ఆ లేఖ చూసిన ఐన్స్టీన్ కూడా ఆశ్చర్యపోయాడు. కానీ ఆ పరిష్కారంలో ఒక భయంకరమైన విషయం దాగుంది. దాన్ని చూసి స్వయంగా ష్వార్జ్ చైల్డ్ కూడా భయపడ్డాడు. ఒక నక్షత్రం యొక్క మొత్తం పదార్థం ఒక చిన్న బిందువులోకి కుచించుకుపోతే ఏమవుతుందో అతని సమీకరణాలు చెప్పాయి. అప్పుడు అంతరిక్షం, సమయం ఎంతగా వంగిపోయాయంటే అక్కడి నుంచి ఏమీ బయటకు రాలేదు, కనీసం కాంతి కూడా. బ్లాక్ హోల్ ఉనికికి ఇది మొదటి గణిత శాస్త్రం రుజువు. ఆ లేఖ రాసిన కొన్ని వారాలకే ష్వార్జ్ చైల్డ్ రష్యన్ సరిహద్దులో అనారోగ్యంతో చనిపోయాడు. అతని సమీకరణాలు భవిష్యత్తులో విశ్వోద్భవ శాస్త్రాన్ని ఎలా మారుస్తాయో అతనికి ఎప్పటికీ తెలియలేకపోయింది. ఆ సమీకరణలతోనే శాస్త్రవేత్తలు విశ్వం యొక్క విస్తరణను అర్థం చేసుకున్నారు. వాటి నుంచే హబుల్ స్థిరాంకం అనే భావన వచ్చింది. ఈరోజు ఆ సమీకరణాల్లోనే ఒక పగులు కనిపిస్తోంది. అది 73, 67 అనే రెండు సంఖ్యల మధ్య అగాధంగా మారింది. ఈ రహస్యాన్ని పరిష్కరించడం అంటే ఐన్స్టీన్ తర్వాత అతిపెద్ద విప్లవాన్ని తీసుకురావడమే. ఈ మొత్తం భావనను మరింత బాగా అర్థం చేసుకోవడానికి మనం చరిత్రలోకి వెళ్ళాలి. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం, అంటే 1920వ సంవత్సరానికి వెళతాం. మనం పాలపుంత గెలాక్సీ వెలుపల ఏదైనా ఉందని అప్పటి మనుషులకు తెలీదు. మొత్తం విశ్వం ఒకే గెలాక్సీ అని ఆ కాలంలో ప్రజలు నమ్మేవారు. అదే సమయంలో ఇద్దరు గొప్ప శాస్త్రవేత్తల మధ్య తీవ్రమైన చర్చ మొదలైంది. ఆండ్రోమెడాలాగా కనిపించే మసక మచ్చ గురించి హార్లో షాప్లీ ఒక మాట చెప్పాడు. అది మన గెలాక్సీ లోపల ఉన్న వాయు మేఘాలు లేదా నెబ్యులా మాత్రమే అని ఆయన అన్నాడు. ఈ చర్చకు ది గ్రేట్ డిబేట్ అని పేరు పెట్టారు. కానీ అప్పుడు సమస్య ఏంటంటే ఆ వస్తువుల ఖచ్చితమైన దూరాన్ని కనుగొనడానికి ఎవరి దగ్గర సరైన పద్ధతి లేదు. దూరం తెలియకుండా ఏదైనా వస్తువు దగ్గర ఉందా లేదా దూరంగా ఉందా అని ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి మొత్తం ఆటను మార్చకపోతే ఈ చర్చ అలాగే ఉండిపోయేదేమో. ఆ వ్యక్తి పేరు ఎడ్విన్ హబుల్. 1923లో హబుల్ తన అబ్జర్వేటరీలో కూర్చుని ఆండ్రోమెడాను చూస్తున్నాడు. అప్పుడే అతనికి అక్కడ వింతగా ప్రవర్తిస్తున్న ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం కొన్ని రోజులు ప్రకాశవంతంగా మెరుస్తోంది, ఆపై క్రమంగా మసకబారుతోంది, మళ్లీ వెలుగుతోంది. ఇలా ఒకే నమూనా పదే పదే పునరావృతం అవుతోంది. హబుల్ వెంటనే అది ఒక ప్రత్యేక రకమైన నక్షత్రం అని గుర్తించాడు. దాన్ని సెఫిడ్ వేరియబుల్ స్టార్ అంటారు. ఈ సెఫిడ్ నక్షత్రాలు చాలా ఉపయోగకరమైనవి. వాటి ప్రకారం మసకబారే నమూనా నేరుగా వాటి అసలు ప్రకాశంతో ముడిపడి ఉంటుంది. ఆ నమూనా మీకు తెలిస్తే ఆ నక్షత్రం అసలు ఎంత ప్రకాశవంతంగా ఉందో మీకు తెలుస్తుంది. దాని అసలు ప్రకాశం తెలిసి అది మీకు ఎంత మసగ్గా కనిపిస్తుందో తెలిస్తే ఒక సాధారణ లెక్కతో దూరాన్ని కనుగొనొచ్చు. ఉదాహరణకు చీకటి రాత్రిలో ఎవరో దూరంగా టార్చ్ వెలిగిస్తున్నారని అనుకుందాం.
ఆ టార్చ్ ఎంత ప్రకాశవంతంగా ఉందో మీకు తెలిస్తే దాని మసక కాంతిని బట్టి అది ఎంత దూరంలో ఉందో మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడ హబుల్ సరిగ్గా అది చేశాడు. హబుల్ ఆండ్రోమేడాలో ఉన్న ఆ నక్షత్రం యొక్క నమూనాలను అధ్యయనం చేశాడు. దాని అసలు ప్రకాశాన్ని కనుగొన్నాడు. ఆపై దూరాన్ని లెక్కించాడు. వచ్చిన సంఖ్య ప్రతిదీ మార్చేసింది. ఆండ్రోమేడా మన నుంచి 22 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంత దూరంలో వాయువు మేఘం ఉండే అవకాశం లేదు. అది పూర్తిగా వేరొక గెలాక్సీ. కర్టిస్ మొదటి నుంచి చెప్పింది నిజమే అని రుజువైంది. ఆ ఒక్క ఆవిష్కరణ మానవుల కళ్ళు తెరిపించింది. మన గెలాక్సీ వెలుపల బిలియన్ల కొద్దీ గెలాక్సీలు ఉన్నాయని మనకు అర్థమైంది. విశ్వంలో మనం ఒంటరిగా లేమని తెలిసింది. కానీ హబుల్ ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు హబుల్ చేతిలో దూరం కనుగొనే పద్ధతి ఉంది. కాబట్టి అతను ఒకదాని తర్వాత ఒకటి అనేక గెలాక్సీల దూరాన్ని కనుగొనడం ప్రారంభించాడు. అదే సమయంలో మరొక విషయాన్ని కూడా తనిఖీ చేయడం ప్రారంభించాడు. అదే గెలాక్సీల నుంచి వచ్చే కాంతి రంగు. ఒక వస్తువు మీ నుంచి దూరంగా వెళుతున్నప్పుడు దాని కాంతి రంగు కొద్దిగా ఎరుపుగా మారుతుంది. దీన్ని రెడ్ షిఫ్టింగ్ అంటారు. ఉదాహరణకు అంబులెన్స్ మీ నుంచి దూరంగా వెళుతున్నప్పుడు దాని సైరన్ ధ్వని మారుతుంది. అది కొంచెం తక్కువగా వినిపిస్తుంది. అదేవిధంగా దూరంగా వెళ్లే గెలాక్సీల కాంతి రంగు ఎరుపు వైపు మారుతుంది. హబుల్ అనే గెలాక్సీల డేటాను సేకరించినప్పుడు అతని యొక్క నమూనా కనిపిస్తుంది. ఒక గెలాక్సీ ఎంత దూరంగా ఉంటే దాని కాంతి అంత ఎరుపుగా ఉంటుంది. అంటే దూరంలో ఉన్న గెలాక్సీలు మరింత వేగంగా దూరంగా పారిపోతున్నాయని అర్థం. అంటే విశ్వం స్థిరంగా లేదని, విశ్వం విస్తరిస్తుందని దీని అర్థం. స్థలం స్వయంగా సాగుతోంది. ప్రతి గెలాక్సీ ఇతర గెలాక్సీల నుంచి దూరంగా కదులుతోంది. హబుల్ దీన్ని ఒక నియమంగా మార్చాడు. దాన్ని హబుల్స్ లా అని పిలుస్తారు. ఈ చట్టం నుంచి ఒక సంఖ్య వచ్చింది. అది విశ్వం ఎంత వేగంగా విస్తరిస్తుందో చెబుతోంది. ఈ సంఖ్యను హబుల్ స్థిరాంకం అంటారు. ఇక దశాబ్దాలు గడిచే కొద్దీ సాంకేతికత కూడా మారిపోయింది కదా. టెలిస్కోపులు మారాయి. అవి మరింత శక్తివంతంగా మారాయి. శాస్త్రవేత్తలు దూరాన్ని కనుగొనడానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నారు. అది టైప్ 1A సూపర్నోవా. ఇదొక ప్రత్యేక రకమైన నక్షత్ర విస్ఫోటనం. అది పేలినప్పుడు ఎల్లప్పుడూ ఒకే విధమైన ప్రకాశాన్ని ఇస్తుంది. ఒకే రకమైన కాంతిని ఇచ్చే దీపంలాగా దీన్ని ఊహించుకోండి. ఆ దీపం ఎంత కాంతినిస్తుందో మీకు తెలిసి ఉండి అది మసకగా కనిపిస్తే దాని దూరాన్ని మీరు లెక్కించవచ్చు. దీన్ని ప్రామాణిక కొవ్వొత్తి పద్ధతి అంటారు. ఇక మొదట సెఫిడ్ నక్షత్రాల నుంచి దగ్గరి గెలాక్సీల దూరాన్ని కనుగొనొచ్చు. ఆపై అదే గెలాక్సీల్లో పేలే టైప్ 1A సూపర్నోవాలను క్రమాంకం చేసి చాలా సుదూర గెలాక్సీల దూరాన్ని కొలవచ్చు. దీన్ని డిస్టెన్స్ లాడర్ అంటారు. ఇది బిలియన్ల కాంతి సంవత్సరాల దూరాన్ని కొలవడానికి ఉపయోగపడే నిచ్చెన. దీని అర్థం ఏంటంటే మీ నుంచి 32 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ ప్రతి సెకనుకు 73 కిలోమీటర్ల దూరంగా కదులుతోందన్నమాట. నోబెల్ బహుమతి విజేత ఆడమ్ రైస్ అతని బృందం 2022లో దీన్ని 73.04 కిలోమీటర్లు అని మరింత ఖచ్చితంగా ధృవీకరించింది. ఇది చాలా ఖచ్చితమైన సమాచారం. ఇక బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు దాదాపుగా 3,80,000 సంవత్సరాల తర్వాత విశ్వం కొద్దిగా చల్లబడినప్పుడు మొదటిసారి కాంతి విడుదల నలుదిక్కలా వ్యాపించింది. ఆ కాంతి ఈరోజు మన చుట్టూ ఉంది. దాన్ని కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటారు. సంక్షిప్తంగా దీన్ని CMB అనొచ్చు. ఇది విశ్వం యొక్క పురాతన ఫోటో. మనం మన చిన్ననాటి ఫోటోలను ఎలా దాచుకుంటామో ఇది విశ్వం యొక్క చిన్ననాటి ఫోటో లాంటిదే. ఈ ఫోటోలో చిన్న, వేడి, చల్లని మచ్చలు అన్నీ కలిపి ఉంటాయి. ఇవి బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం ఎలా విస్తరించిందో మనకు చెబుతాయి. వీటన్నిటి నేపథ్యంలో ఒక 3 కోట్ల కాంతి సంవత్సరాల వద్ద 60 కిలోమీటర్లు అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఈ డేటాను లాంబ్డా CDM అనే విశ్వ నమూనాలో ఉంచారు. డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, మనం తయారైన సాధారణ పదార్థం, ఈ మూడు కలిసి విశ్వం ఎలా పనిచేస్తుందో ఈ నమూనా వివరిస్తుంది. ప్లాంక్ డేటాను ఈ మోడల్ గుండా పంపించినప్పుడు హబుల్ స్థిరాంకం విలువ 67.4 వచ్చింది. ఇక్కడే అంతా తారుమారైంది. ఒకవైపు 73, మరోవైపు 64.4. ఒకే విశ్వానికి 2 సంఖ్యలు వచ్చాయి. సుమారు 6 సంఖ్యల తేడా వచ్చింది. 6 తేడా అనేది చిన్న విషయమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ 6 విశ్వస్థాయిలో ఏమవుతుందో అర్థం చేసుకోండి. హబుల్స్ లా ప్రకారం గెలాక్సీ ఎంత దూరంలో ఉంటే అంత వేగంగా దూరంగా కదులుతుంది. 32 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్యాప్ సెకనుకు 6 కిలోమీటర్లు అవుతుంది. ఇది 3 కోట్ల కాంతి సంవత్సరాల వద్ద 60 కిలోమీటర్లు అవుతుంది. 30 కోట్ల కాంతి సంవత్సరాల వద్ద 600 అవుతుంది. 3 బిలియన్ల కాంతి సంవత్సరాల వద్ద ఇది సెకనుకు 6,000 కిలోమీటర్లు అవుతుంది. సెకనుకు 6,000 కిలోమీటర్లంటే దాదాపుగా భూమి వెడల్పంత దూరం ప్రతి సెకనుకు అదనంగా పెరుగుతోంది. దీనర్థం మన విశ్వం వయస్సు, దాని పరిమాణం, భవిష్యత్తును సరిగ్గా లెక్కించలేకపోతున్నామని. ఒకే విశ్వం 2 భిన్నమైన కథలు చెబుతోంది. 2 కథల వెనుక దశాబ్దాల పరిశోధన ఉంది. 2 సరైనవి అయినప్పటికీ అవి సరిపోలడం లేదు. దీన్ని హబుల్ టెన్షన్ అంటారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే కృష్ణబిలాల చుట్టూ తిరిగే నీటి అణువులైన నీటి మెగా మేజర్ల ద్వారా కూడా దూరాన్ని కొలిచారు. ప్రకాశాన్ని అంచనా వేయకుండా నేరుగా రేఖాగణిత దూరాన్ని లెక్కించే ఈ పద్ధతిలో 73.9 విలువ వచ్చింది. ఆ తర్వాత గురుత్వాకర్షణ కటకం పద్ధతిలో కూడా లెక్కించారు.
ఇందులో భారీ గెలాక్సీలు తమ వెనుక ఉన్న వస్తువుల కాంతిని వంచి పలు చిత్రాలను ఏర్పరుస్తాయి. ఆ చిత్రాల మధ్య ఉన్న సమయ వ్యత్యాసం ఆధారంగా దూరాన్ని కొలిచినప్పుడు కూడా 73.3 విలువ వచ్చింది. అంటే ప్రస్తుతం విశ్వాన్ని నేరుగా పరిశీలించిన ప్రతి పద్ధతి హబుల్ స్థిరాంకం 70 నుంచి 73 మధ్యలో చూపిస్తోంది. కానీ విశ్వం యొక్క చిన్ననాటి ఫోటో ఆధారంగా అంచనా వేసిన పద్ధతులన్నీ 67 మాత్రమే చెబుతున్నాయి. 2 సమూహాలు 2 సమాధానాలు మన ముందున్నాయి. కానీ వాటి మధ్య ఒక పెద్ద అగాధం ఉంది. కలపడానికి ఎలాంటి వంతెన కూడా లేదు. ఎందుకంటే అవి విస్తరణ వేగాన్ని పెంచి ఉండొచ్చు. కానీ మన దగ్గర ఉన్న డేటా ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా అంగీకరించడం లేదు. అదృశ్య పదార్థం నెమ్మదిగా విడిపోయి ఏదో ఒక శక్తిని విడుదల చేస్తుందేమో అని ఇంకొందరు అంటారు. కొందరైతే ఏకంగా ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని కూడా ప్రశ్నిస్తారు. బహుశా చాలా పెద్ద స్థాయిలో గురుత్వాకర్షణ భిన్నంగా పనిచేస్తుందేమో అని సందేహించారు. కానీ ఐన్స్టీన్ సిద్ధాంతం ఇప్పటి వరకు పెట్టిన ప్రతి పరీక్షలోనూ నెగ్గింది. దీని తర్వాత చాలా ఆసక్తికరమైన ఆలోచింపజేసే మరో సిద్ధాంతం బయటకొస్తోంది. మనం 2 విశ్వాల మధ్య ఇరుక్కుపోయి ఉంటే ఎలా ఉంటుందని నేను వీడియో ప్రారంభంలో చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. బహుశా మనం ఒక స్థానిక శూన్య ప్రదేశంలో ఉన్నామని ఈ సిద్ధాంతం చెప్పకనే చెబుతోంది. అందుకే బహుశా మనం వేరొక విశ్వం యొక్క మిగిలిపోయిన భాగం కావచ్చేమో. బహుశా మనం చూస్తున్నవి అన్నీ వేరే విశ్వం యొక్క మిగిలిన పదార్థంతో తయారై ఉండొచ్చు. మనం విశ్వాన్ని కొలిచినప్పుడు 2 వేర్వేరు సమాధానాలు రావడానికి ఇదే కారణం. ఎందుకంటే మనం ఒక విశ్వాన్ని కాదు 2 విశ్వాల మధ్య ఉన్నదాన్ని కొలుస్తున్నాం. కానీ ఇది ఇంకా ఒక అవకాశం మాత్రమే. ఇదొక సిద్ధాంతం, దీనికి అంతిమ రుజువు లేదు. కానీ చివరికి మనం ఎక్కడున్నామని ఇది ఖచ్చితంగా ఆలోచించేలా చేస్తుంది. ఈ మొత్తం రహస్యాన్ని మరింత లోతుగా చేసే ఒక విషయం ఉంది. హబుల్ స్థిరాంకం అనేది కేవలం ఒక సంఖ్య కాదు. ఈ సంఖ్య నుంచి విశ్వం యొక్క వయస్సు తెలుస్తుందంతే. ఇదే పద్ధతిలో యూక్లిడ్ ఉపగ్రహం అదృశ్య పదార్థం యొక్క మ్యాపింగ్ చేస్తుంది. అలాగే లైగో వంటి గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే సాధనాలు న్యూట్రాన్ నక్షత్రాల కలయికను పట్టుకుంటాయి. అప్పుడు వాటి నుంచి పూర్తిగా స్వతంత్ర పద్ధతిలో దూరాన్ని లెక్కించవచ్చు. వీటినే ప్రామాణిక సైరెన్లు అని పిలుస్తాం. కానీ సరిగ్గా ఇదే క్షణంలో మనం ఒక మలుపు వద్ద నిలబడి ఉన్నాం. ఇక్కడ విశ్వం తన అతిపెద్ద రహస్యాన్ని దాచుకుని కూర్చుంది. ఈ రహస్యం గురించి మీరేమనుకుంటున్నారు? ఈ విశ్వంలో మనం ఎక్కడున్నాం? హబుల్ స్థిరాంకంలో ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి? వీటన్నిటిలో మీకు ఏమాత్రం పరిజ్ఞానం ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.